Cancer Healer Center, a new beginning. హైదరాబాద్లో వల్లభనేని వంశీ అరెస్ట్. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించారంటూ ఆరోపణ. విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు. రాజ్ తరుణ్కి సారీ చెప్పాలనుంది. మస్తాన్ సాయి వల్లే గొడవలొచ్చాయి. ప్రాణభయంతో బతుకుతున్నానన్న లావణ్య. తెలంగాణ సెక్రటేరియట్లో తప్పిన ముప్పు. ఊడిపడ్డ పెచ్చులు, వాహనం ధ్వంసం. సీఎం ఛాంబర్ ఉండే అంతస్తు దగ్గరే ఘటన. కంది పంటకు నిప్పు, 10 లక్షల ఆస్తి నష్టం. సత్యసాయి జిల్లా బొగ్గలపల్లిలో ఘటన. రెవెన్యూ ఆఫీసుల్లో అవినీతి. పాస్బుక్లో పేరు మార్పు కోసం 1 లక్ష లంచం. ఏసీబీకి చిక్కిన దుబ్బాక ఆర్ఐ. వాట్సాప్ ద్వారా ఆర్జిత సేవలు. కాణిపాకం దేవస్థానంలో వాట్సాప్ గవర్నెన్స్. ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చన్న ఈవో. తిరుమలలో కొనసాగుతోన్న రద్దీ. సర్వదర్శనానికి 15 గంటల టైం. 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఘనంగా మల్లన్న జాతర. నిర్మల్ జిల్లా ముజ్జిలో ఆధ్యాత్మిక శోభ. ఘనంగా బోనాలు, భక్తుల మొక్కులు. మేడారం జనసంద్రం. ఘనంగా మినీ జాతర. భారీగా తరలివచ్చిన భక్తులు. సమతా కుంభ బ్రహ్మోత్సవాలు. ఉదయం 10:30కు ఆచార్య వరివస్య. సాయంత్రం గజవాహన సేవ. కొనసాగుతోన్న బ్రహ్మోత్సవాలు. పోటెత్తిన మహాకుంభమేళ. భారీగా తరలివస్తున్న భక్తులు. ట్రాఫిక్ ని లెక్క చేయని భక్త కోటి. కొత్త ఐటీ చట్టం రెడీ. ఇవాళ పార్లమెంట్ ముందుకు బిల్లు. అసెస్మెంట్ ఇయర్ కి బదులు ట్యాక్స్ ఇయర్. కొనసాగుతోన్న ప్రధాని విదేశీ పర్యటన. అమెరికాలో ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. ఇవాళ ట్రంప్ తో మోదీ మీట్. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సంబంధం. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ. మార్చి 24న స్వయంగా హాజరు కావాలంటూ ఆదేశం. కర్ణాటక గదగ్లో వడ్డీ జలగలు. జనం నడ్డి విరుస్తోన్న వ్యాపారులు. కర్ణాటక గదగ్లో పోలీసుల సోదాలు. ఆగని ర్యాగింగ్ అరాచకాలు. కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో నరకం. జూనియర్లను వేధిస్తోన్న సీనియర్లపై వేటు. పసిడి ప్రియులకు ఊరట. స్వల్పంగా తగ్గిన బంగారం ధర. 10 గ్రాముల ధర 86,660 రూపాయలు. Cancer Healer Center, a new beginning.